పరిశుద్ధుడును పరిపూర్ణుడును మన రక్షకుడును అయిన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం మరి అతి పరిశుద్ధ దినం, శుక్రవార దినం. మరి ఈ దినమున దేవుడు తన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అది హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 1వ లేఖనం. నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. దేవుడు నిశ్చయముగా ఈ దినమున మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట. నీ దేవుడు పరిశుద్ధుడు పరిపూర్ణుడు మన రక్షకుడు. ఈ దినమున మన యొక్క పాప పరిహారార్థమై దేవుడు మనందరి పాపమును సిలువలో మోసిన దినముగా మనం చెప్పుకోవచ్చు. మరి అంతేకాదు, ఆ సిలువలో మనం చేసిన పాపములను శ్రమలుగా ఆయన మోసి తన చివరి రక్తపు బొట్టు వరకు మన మీద చిందించి మన పాపములను కడిగిన దేవుడు. అందుకే ఆయనను నీవును మనమును మన దేవుడుగా ఎంచుకొని ఉన్నాం. ఎంచుకున్నటువంటి మనము మరి ప్రభువైన యేసుక్రీస్తు నందు తిరుగుతున్నామా, ఆయన తట్టుకు తిరుగుతున్నామా ఒక్కసారి ఆలోచించాలి. లోకము తట్టుగా తిరిగాడి మరి లోకం వైపు చూస్తూ ఉన్నామే తప్ప ప్రభువైన యేసుక్రీస్తు తట్టు తిరుగుటలేదు. కనుకనే అంటున్నాడు, నీ దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు తట్టు నీవు తిరుగుము అంటున్నాడు. మరి నువ్వు తిరగలుగుతున్నావో లేదో ఒక్కసారి ఆలోచించాలి ప్రియమైన విశ్వాసి. మరి ఈ దినం నుండైనా, మరి నిన్నటి వరకు నీవు ఆ రీతిగా లేవేమో, మరి ఈ దినం నుండైనా సరే ప్రభువుల వారి తట్టు తిరగగలిగితే అది నీకును నీ యొక్క కుటుంబమునకును అది క్షేమకరమని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం మనలో ఫలించడానికి అందరూ కూడా తలలో ఉంచి ప్రభు యొక్క ప్రార్థనలో ఏకీవించాలని మనం చేసుకుంటున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయంలో నీవు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానము మా అందరి జీవితంలో నిశ్చయముగా నీవు ఫలింప చేస్తావని, ఆ చేయుటకై చేయబడుతున్న ఈ ప్రార్థన విన్నపములను మీరు ఆలకించి ఆమెన్ అని పలికినందుకు వందనములు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమెన్.